తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం ఫస్ట్ నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాము అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు. నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు. నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం ఫస్ట్ నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాము అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్
తిరుపతి అనే పేరు మీద తీయాలి. వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. 3rd ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి.
దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం ఫస్ట్ నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం ఫస్ట్ నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో
సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. 3rd ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము.
9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 3వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట.
అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 10వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. 3rd ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 10వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్.
సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి
వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 10వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. 3rd ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 10వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు.
సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది.
అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. 3rd ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1వ తేదీన మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1st నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనము ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము
అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ మోడ్ అంటే మీరు hpfsproject.com అనే లింక్ ఉంది అనమాట. సో ఆ లింక్ లోకి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకుంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు SBI చలాన్ జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్ లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhs కి తీసుకుని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి, వేరే ఏ పేరు మీద తీసినా యాక్సెప్ట్ చేయబడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కో దానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9th 5 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్ లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారు అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.